పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబుకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపివైన మా పరలోకపు పరమ తండ్రి, అయ్యా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. ఎవరైతే గుండె భారముతో, కన్నీటితో, ఆశ నిరాశల మధ్య ఈ వాక్యాన్ని వింటున్నారో, దేవా, వారి హృదయాలను మీ ఆత్మ ద్వారా తాకండి. వారి జీవితపు ఎండిన పరిస్థితులలో ఈరోజే జీవజలపు నదులను పారజేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, జీవితం ఎప్పుడు పచ్చని పూలబాటలా ఉండదు కదా. కొన్నిసార్లు మన ప్రయాణము ఎటు వెళుతుందో, ఎక్కడ ముగుస్తుందో అర్థము కాని ఒక భయంకరమైన ఎడారిలాగా మారుతుంది. ఎంత కష్టపడినా ఫలితము శూన్యముగా అనిపిస్తుందా? ఎంతకాలం ఈ కష్టాలు, నా జీవితము ఇంతేనా, నేను ఒంటరిగా విడవబడ్డానా, నా కన్నీరు తుడిచేవారే ఈ లోకంలో లేరా అని మీరెప్పుడైనా ఒంటరిగా మీ గదిలో కూర్చొని ఏడ్చారా? బంధువులు, స్నేహితులు చుట్టూ ఎంతమంది ఉన్నా హృదయంలో ఎవరికి చెప్పుకోలేని ఏదో తెలియని ఒంటరితనము మిమ్మల్ని బాధిస్తూ ఉందా? ఒకవైపు తీరని ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు ఎన్ని మందులు వాడినా నయము కాని అనారోగ్య సమస్యలు, ఇంకోవైపు కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, విరిగిపోయిన బంధాలు. ఇవన్నీ చూస్తుంటే మీ జీవితము పూర్తిగా చెండిపోయిన భూమిలా, వర్షము లేక బీటలు వారిన నీళ్ళలా మారిపోయిందని మీకు అనిపిస్తుందా? ఎవరైనా వచ్చి ఒక చుక్క నీరు లాంటి ఆదరణ మాట చెబుతారా అని ఎదురు చూసి అలసిపోయారా? అయితే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా, ఎందుకంటే ఈరోజు దేవుడు సూటిగా మీతోనే, అవును, మీ హృదయంతోనే మాట్లాడుతున్నాడు. మనుషులు మీ స్థితిని చూసి ఇక మీరు బాగుపడరు అని వదిలేసి ఉండి ఉండవచ్చు, కానీ మిమ్మల్ని సృష్టించిన దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. మీరు రహస్యముగా కార్చిన ప్రతి కన్నీటి బిందువును ఆయన తన గిన్నెలో భద్రపరుస్తున్నాడు. ఎండిపోయిన మీ జీవితాన్ని చూసి మీరు నిరాశపడుతున్నారేమో, కానీ ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములోని యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనము ద్వారా దేవుడు మీకిస్తున్న అద్భుతమైన వాగ్దానమును వినండి. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబుక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. చూసారా దేవుడు మీతో ఏమంటున్నాడో? మనుషులు ఇక్కడేమీ లేదు, అంతా అయిపోయింది, ఇక్కడ ఏ మొక్క మొలవదు అనుకునే ఎండిన నేల మీదే ఆయన జీవజలపు బుగ్గలను పుట్టించగల సమర్థుడు. అవును ప్రియులారా, ఆయన మీ జీవితంలోనికి అడుగు పెడితే ఆ ఎండిన పరిస్థితులు ఎలా పచ్చగా మారుతాయో, దేవుడు మీ జీవితంలో ఎలా అద్భుతము చేయబోతున్నాడో ఈరోజు మనము చూద్దాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో ఆది కాండము 21వ అధ్యాయములో ఒక తల్లి పడిన వేదన, ఆమె ఎదుర్కొన్న ఎడారి లాంటి పరిస్థితి చూస్తే
ఈరోజు మీరు పడుతున్న బాధకు ఒక జవాబు దొరుకుతుంది. అబ్రహాము ఇంటి నుండి పంపించి వేయబడిన హాగరు తన చిన్న బిడ్డ ఇష్మాయేలును పట్టుకొని భుజము మీద ఒక చిన్న నీళ్ల తిత్తి వేసుకొని బెహేర్షెబా అరణ్యములోనికి ఒంటరిగా అడుగుపెట్టింది. చుట్టూ చూస్తే భయంకరమైన ఎడారి, తల మీద మండుతున్న సూర్యుడు, కనీసము నీడ కోసము ఒక చెట్టు కూడా సరిగ్గా లేని భయంకరమైన పరిస్థితి. కొన్ని గంటలు గడిచాయి. ఆమె దగ్గర ఉన్న నీళ్ల తిత్తిలోని నీళ్లు అయిపోయాయి. అంతే, ఆ తల్లికి దిక్కు తోచలేదు. ఇప్పుడు నా బిడ్డ దాహము ఎలా తీర్చాలి అని చుట్టూ వెతికింది. ఎక్కడా ఒక చుక్క నీరు లేదు. ఆ చిన్న బిడ్డ దాహముతో అల్లాడిపోతున్నాడు. పెదవులు ఎండిపోయాయి. ప్రాణము పోయే స్థితికి వచ్చాడు. ఆ తల్లి హృదయం ఎంతగా తల్లడీలిపోయి ఉంటుందో ఒక్కసారి ఊహించగలరా? నా కళ్ళ ముందే నా బిడ్డ చనిపోవడము నేను చూడలేను అనుకుంటూ ఆ బిడ్డను ఒక పొద కింద పడుకోబెట్టి కొంచెము దూరముగా వెళ్లి కూర్చొని ఎలుగెత్తి ఏడ్చింది. ఆ అరణ్యములో ఆమె ఏడుపు వినడానికి ఒక మనిషి కూడా లేడు. ఆమె కన్నీళ్లు తుడవడానికి ఎవరూ రాలేదు. బహుశా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. నా జీవితము ముగిసిపోయింది, నా సమస్యలకి ఇక పరిష్కారం లేదు, నా కుటుంబము ఈ అరణ్యములోనే నాశనమైపోతుంది అని హాగరులాగా మీరు కూడా ఒంటరిగా ఏడుస్తున్నారేమో. కానీ ప్రియులారా, మనుషులు విడిచిపెట్టిన మన ఏడుపును వినే దేవుడు ఒకరున్నారు. హాగరు కార్చిన కన్నీరు ఇసుకలో కలిసిపోకముందే ఆకాశము నుండి దేవదూత హాగరును పిలిచాడు. హాగరు, నీకేమి వచ్చినది? భయపడకు, దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడు అని అన్నాడు. అంతే, ఎప్పుడైతే దేవుడు ఆమె కన్నులు తెరిచాడో, ఎక్కడ ఒక చుక్క నీరు లేదనుకున్న ఆ భయంకరమైన ఎండిన అరణ్యములో దేవుడు ఒక నీటి ఊటను సృష్టించాడు. ఆ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్లి తన బిడ్డ దాహాన్ని తీర్చుకుంది. వారి ప్రాణాలు నిలబడ్డాయి. దేవుడు ఆ బిడ్డకు తోడై ఉన్నాడు. గమనించారా? మనుషులు చూసేది కేవలము ఎడారిని మాత్రమే. కాని దేవుడు ఆ ఎడారిలోనే జీవజలపు బుగ్గలను చూడగలడు, సృష్టించగలడు. హాగరు ఎక్కడైతే తన బిడ్డ చనిపోతాడు అని భయపడిందో, ఏ అరణ్యము ఆమెను మింగివేస్తుందని అనుకుందో, అదే అరణ్యములో దేవుడు అద్భుతము చేశాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు ఈ వాక్యము ద్వారా సుస్పష్టముగా మనకు సెలవిస్తున్నాడు. ఆయన చేయలేని కార్యమంటూ ఏది కూడా లేదని. దేనినైనా మనకు అనుకూలముగా క్షణాల్లో మార్చగలడు అని రోజు దేవుడి వాక్యము ద్వారా ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను గురించి వివరిస్తున్నాడు. దేవుడి వాక్యమును ఎందుకు సెలవిస్తున్నాడు అనంటే, ఒకానొక సమయములో ఇశ్రాయేలు దేవుని జనాంగముగా పిలువబడుతున్న యూదులైన వారు వారి యొక్క జీవితాలలో ఆశలు కోల్పోయి, ఇక మా పని అయిపోయింది, మమ్మల్ని రక్షించేవారు ఎవరు లేరు, ఇక మేము నాశనమైపోతాము అనుకునే సమయములో దేవుడు వారిలో ధైర్యమును నింపుటకు ఈ యొక్క మాటల ద్వారా వారిని బలపరిచాడు. వారి కొరకు ఆయన ఉపమాన రీతిగా కొన్ని లేఖనములను సెలవిచ్చాడు. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. ఎవరూ లేనటువంటి వారు, ఏ ఆధారము లేని ప్రజలు వారి దప్పిక కోసము నీటిని వెతుకుతున్నట్లు మీ స్థితి కూడా ఉన్నదేమో. ఏమీ దొరకక మీ నాలుక నీరు లేక ఎండిపోతున్నదేమో. మీరు ఆశలైతే వదులుకోవచ్చేమో, కాని మీ దేవుడనైన నేను మాత్రము మిమ్మల్ని విడిచిపెట్టను అని వారికి సెలవిచ్చాడు. ఈ రోజున ఈ వాక్యము వినిచున్న నీవు కూడా ఏ సహాయము లేక, ఎవరి తోడు లేక, ఏ వ్యక్తి యొక్క అండదండలు లేక నీవు జరిగించాలి అనుకున్న పని కోసము నీ యొక్క జీవన పోరాటమును
సాగిస్తున్నావేమో. ఎన్నిసార్లు ప్రయత్నము చేసినా నీకు నిరాశే మిగులుతుందేమో. నీవాశలు కోల్పోయిన వ్యక్తివిగా ఉన్నావేమో. అయితే ప్రభు నీకు కూడా ఉత్తరమివ్వబోతున్నాడు. నీ దేవుడైన పరమతండ్రి ఈ లోకము నిన్ను విడిచినా ఆయన మాత్రము నిన్ను విడవనని అంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేని కొరకు ఇంతవరకు ఎదురు చూసి అలసిపోయావు? నీ ఉద్యోగము కోసమా? నీ భర్త లేదా నీ భార్యల మార్పు కోసమా? నీ సంతానము కోసమా? నీ ఆరోగ్యము కోసమా? నీకున్న గొడవల నుండి పరిష్కారము కోసమా? దేనికోసము నువ్వెదురు చూసి అలసిపోయావు? నిన్ను ఈ లోకమే తృణీకరించిన, నీ సొంత వారే నీకు సహాయము చేయనప్పటికీ నిన్ను బాగు చేయడము నా వల్ల కాదు అనే డాక్టర్లే చేతులెత్తేసినప్పటికీ, ఎవరు నీకు సహాయం చేయడానికి ముందుకు రానప్పటికీ దేవుడు మాత్రము నిన్ను విడవలేదు. ఆయన నీకు తప్పక సమాధానం ఇవ్వబోతున్నాడు. అయితే దేవుడు చేసే కార్యము ఎలా ఉండబోతుంది అంటే బైబిల్ లేఖనముల ద్వారా ఆయన సెలవిస్తున్నాడు. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెనని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసెననియో తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబ్బకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదనని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మామూలుగా ఏదో సాదా సీదాగా నీ జీవితంలో కార్యం జరిగింది అనుకో, ఎవరు గుర్తిస్తారు? ఎవరు గుర్తించరు కదా. నీ జీవితంలో దేవుడు చేయబోయే ఆశ్చర్య కార్యము ఎలా ఉండబోతుంది అంటే, నీ తోటి వారు అన్యజనులు నిన్ను త్రోసివేసిన వారి ఆ కార్యాన్ని చూసి ఇది వారి దేవుడే చేశాడు అని చెప్పుకునేలాగున నీ జీవితంలో దేవుడు అద్భుతమును జరిగిస్తాడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మామూలుగా నదులు చెరువులు ఉన్న ప్రాంతంలోనే మనకు కొన్నిసార్లు ఎంత తవ్వినా నీరు రాదు. 100 అడుగుల పైన బోరు వేస్తే కాని మనకు నీటి జాడ దొరకదు. ఇక ఎడారిలాగా మారిపోయిన ఎండిపోయిన నేలను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు నీ జీవితంలో నిన్నందరూ చూసినప్పుడు, నువ్వు సాధించిన కార్యాన్ని వారు గ్రహించినప్పుడు, నీవు చేయలేవు, ఇది నీ వలన సాధ్యము కాదు అని అనుకుంటున్నటువంటి పనిని నువ్వు జరిగించినప్పుడు ఆశ్చర్యపోయేలాగున చేస్తాడు. ఇది దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు అని వారు మాట్లాడుకునేలా దేవుడు నీ పట్ల అద్భుతాన్ని జరిగిస్తాడు. శూన్యములో భూమిని ఏ ఆధారము లేకుండా వేలాడదీసిన మన దేవుడు ఏమీ లేని స్థితిలో నుండి సమస్తమును కలుగజేసిన మన దేవుడు మన బ్రతుకులో కూడా ఆనందాన్నిస్తాడు. ఈ రోజున ఎండిపోయిన బీడు భూమి వంటి నీ యొక్క బ్రతుకులో నీటిని చూడటము అసాధ్యం అనుకుంటున్నావేమో. దుఃఖమే తప్ప ఆనందం అనేది తెలియనటువంటి నీలో సంతోషం అనేది కలనే అని ఆలోచన చేస్తున్నావేమో. చీకటిమయమైపోయిన నీ జీవితంలో వెలుగు ప్రకాశించడము అద్భుతమే అనుకునేంతగా నీవు కృంగిపోయావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు వాక్యము ద్వారా ఆ దేవాతి దేవుడు నీతో నాతో నేరుగా మాట్లాడుతున్నాడు. నేను ఉన్నాను, నీవు ఊహించలేని గొప్ప కార్యాన్ని నేను జరిగిస్తాను. నువ్వు ఏ విషయమైతే కాదు, చేయలేను అని భయపడుతున్నావో, బాధపడుతున్నావో ఆ విషయాన్ని నేను నీలో ఆశ్చర్యకరముగా జరిగించి నలుగురిలో నాకున్నటువంటి మహిమను నిరూపిస్తాను అని అంటున్నాడు. మన దేవుడే నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు అని అందరికీ నిరూపించడానికి దేవుడు తప్పకుండా మన జీవితంలో తన మహిమను చూపుతాడు, మనల్ని అవమానపరచడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన నీ పరిస్థితి కూడా హాగరులాగా ఉందా? భయపడకు. నీవు సేవిస్తున్నది సాధారణ దేవుణ్ణి కాదు,
శూన్యములో నుండి సృష్టిని చేసిన దేవుడు అయిన నీ దేవుడు ఎండిన నేలను నీటి బుగ్గలుగా మార్చబోతున్నాడు. మనుషులు నీ జీవితాన్ని చూసి ఇక వీరు పైకి రాలేరు అని నవ్వుకోవచ్చు. కానీ అదే మనుషుల సాక్షిగా నీ జీవితంలో సంతోషపు నదులను పారజేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ కన్నీరు వృధా పోదు. నీ అరణ్య రోదనకు జవాబు రాబోతుంది. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఒక చిన్న తీర్మానము చేసుకుందామా? నీ ఎండిపోయిన జీవితాన్ని, నీ బాధలను, నీ కన్నీళ్లను యేసయ్య పాదాల చెంత పెట్టు. ప్రభువా, నా జీవితం ఎండిపోయిన భూమిలా ఉంది. నా పాపాలను క్షమించు. నాలోనికి రా, నన్ను కడుగు, నాలో జీవజలపు నదులు పారజేయి అని ఆయన నడుగు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ క్షణమే నీ హృదయాన్ని యేసయ్యకిస్తే ఆయన నీ జీవితాన్ని పచ్చని తోటగా మారుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో జీవాక్యము వింటున్న నీవు ఉన్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు నీ 2 చేతులెత్తి నాతో పాటి ప్రార్థనలో ఏకీభవించు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిస్తున్నాం. దేవా, ఈ క్షణములో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైతే తమ జీవితము ఎండిపోయిందని ఏడుస్తున్నారో వాగ్దానము చేసిన దేవా, ఈరోజే వారి మెట్టల మీద నదులను పారజేయండి. వారి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ అరణ్యాలను నీటి మడుగులుగా మార్చండి. రేపటి ఉదయము మరొక నూతన ఆశతో, అద్భుతముతో నిద్ర లేచుదురుగాక. వారి కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చునుగాక. అవును తండ్రి, నువ్వేదైనా చేయగల దేవుడవు. కాబట్టి రోజు నీ పాద సన్నిధికి వస్తూ ఉండగా ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. ప్రత్యేకముగా క్యాన్సర్ వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. గుండె సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. పక్షవాతముతో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి. అంధకార సంబంధమైన శక్తుల ద్వారా పీడింపబడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అల్సర్తో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి. దేవా, హెచ్ఐవి చేత బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒంటరితనముతో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి. మూర్ఛ వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకుని మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయా. అక్కడ స్వేచ్ఛగా పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు లేక, అకామాలు రాక, వేదనతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు అకామాను దయచేయండి తండ్రి. అక్కడ బాధపడుతున్న, హింసింపబడుతున్న ప్రతి బిడ్డను కాపాడి సంరక్షించండి దేవా. బిడ్డల చోట ఒంటరిగా ఉంటుండగా ఎలాంటి చెడ్డు సహవాసాల జోలికి బిడ్డలు వెళ్లకుండా వారి చుట్టూ కంచె వేసి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం దేవా. ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా ఈ దినము వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యములను విప్పి సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యము మీకు ఆదరణ కలిగించి ఉంటే లైక్ చేయండి. కన్నీటితో ఉన్న వారికి షేర్ చేయండి. దేవుని వాక్యము కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని కృప మీకు సదాకాలము తోడయుండును గాక.